గంగైకొండ చోళ ఈ శివాలయానికి విజిట్ చేశారు. ఇదేంటంటే చోళులు. తమిళనాడు ద్రవిడ అనగానే ముగ్గురు రాజవంశాలు గుర్తుకొస్తాయి. ఒకటి చోళాస్, రెండు పాండ్యాస్, మూడు చారాస్. కేరళ ఈ ప్రాంతంలో ఉంటారు వీళ్ళు ఏంటంటే సంఘం ఎరా అండి. ఫస్ట్ బీసీ నుంచి 2000 సంవత్సరం పాటు ఉంటాయి. అంటే చోళ పాండ్యాస్ అంటేనే తమిళనాడు పాలిటిక్స్ అనమాట. ఎందుకంటే అక్కడ క్యాస్ట్లు ఇవన్నీ ఈ పాండ్యాసు చోళాస్ చూడండి ఇలా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ వెళ్ళి గంగైకొండ చోళల కోసం చెప్పారనమాట. వాళ్ళకి ట్రేడు మెరైను చూడండి, కంబోడియా థాయిలాండ్ దెబ్బలాడుకుంటుంటే ఈరోజు చోళులు మనవాళ్ళు అక్కడికి వెళ్ళి శివాలయాలు కట్టినవే. శ్రీలంక నిండా పాండ్యాస్ ఉంటారు. ఇవన్నీ పెద్ద విషయాలు అనమాట. కానీ ప్రైమ్ మినిస్టర్ మోడీ వెళ్ళి కేవలం చోళుల కోసం మాట్లాడారు. ఇక్కడ ఏంటి అంటే మరి పాండ్యాస్ అది అంటే ఏం జరుగుతుంది అంటే తమిళనాడు పాలిటిక్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా సెన్సిటివ్గా ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇండియాలో ఒక తమిళనాడు అనేది తమిళ పీపుల్ అనేవాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు. ఎందుకంటే ఏ హీరోకి అయితే వాళ్ళు టెంపుల్ కడతారు, హీరోలకి హీరోయిన్లకి. కానీ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఆ టెంపుల్ వెంటనే గంటలో నేలమట్టం చేస్తారు. వాళ్ళు ఊరుకోరనమాట, న్యాయసమ్మతంగా ఉంటారు, చాలా సున్నితంగా హైపర్ సెన్సిటివ్గా ఉంటాయి. కాబట్టి ఈ ద్రవిడియన్ పాలిటిక్స్తో సంబంధించి